ఓకే. హాయ్ ఫ్రెండ్స్. యానిమే న్యూస్ ఎపిసోడ్ 015కి అందరికీ స్వాగతం. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకుంటే 'స్పై ఎక్స్ ఫ్యామిలీ' సీజన్ 3 తెలుగు డబ్బింగ్ ఈ మంత్ 14 నుండి క్రంచీ రోల్‌లో టెలికాస్ట్ అవబోతుంది. ఇంకా సీజన్ 1 అలాగే సీజన్ 2 చూడకపోతే ఇదే మంచి టైం. ఓన్లీ 37 ఎపిసోడ్స్ మాత్రమే. నెక్స్ట్ చూసుకుంటే 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 తెలుగు డబ్బింగ్ ఈ మంత్ 22న క్రంచీ రోల్‌లో టెలికాస్ట్ అవబోతుంది. ఈ యానిమేకి సంబంధించిన సీజన్ 1 అలాగే సీజన్ 2 ఆల్రెడీ సోనీలో టెలికాస్ట్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ చూసుకుంటే ఫైర్ ఫోర్స్ సీజన్ 3 పార్ట్ 2కి సంబంధించిన న్యూ యానిమే ట్రైలర్ వచ్చేసింది. この物語に終わりを。絶望は何も特別じゃありません。これが大災害か。なんだ空のでかい目玉は。私だけに見えている景色であってくれ。世界が燃えている。これは行ってきます。ఇది నెక్స్ట్ 2026 జనవరి 9న క్రంచీ రోల్లో టెలికాస్ట్ అవబోతుంది. సో ఇంకా సీజన్ 1 అండ్ 2 అలాగే సీజన్ 3 పార్ట్ 1 చూడకపోతే ఇదే మంచి టైం. ఇది తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది. 67 ఎపిసోడ్స్ మాత్రమే. నెక్స్ట్ చూసుకుంటే వన్ పీస్ నుండి ప్రెజెంట్ రిలీజ్ అయిన న్యూ ఎపిసోడ్లో జాయ్ బాయ్ వాయిస్ని రివీల్ చేశారు. ది ఫస్ట్ లూఫీ వాయిస్ యాక్టర్ అయిన ఇసాకో తకయమ గారిది. ఈవిడ 1998లో రిలీజ్ అయిన వన్ పీస్ డిఫీట్ హిమ్ అనే ఓవిఏలో లూఫీ వాయిస్ ఓవర్ కింద ఇచ్చారు. మళ్ళీ 27 ఇయర్స్ తర్వాత జాయ్ బాయ్ క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. వాట్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ కదా. 27 ఇయర్స్ తర్వాత మళ్ళీ లూఫీ క్యారెక్టర్కి వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఐ మీన్ జాయ్ బాయ్కి. నెక్స్ట్ చూసుకుంటే జుటోపియా 2 మూవీ బాక్స్ ఆఫీస్ని కొల్లగొడుతుంది. గ్లోబల్ వైడ్ గా 4th బిగ్గెస్ట్ యానిమేటెడ్ ఫిలిం గా నిలిచింది. వరల్డ్ వైడ్ ఓపెనింగ్ వీకెండ్ చూసుకుంటే 556 మిలియన్స్. సో అస్సలు మిస్ అవ్వకండి థియేటర్లో. మళ్ళీ డిస్నీ పీక్ కుకింగ్ అగైన్. అండ్ మీకేమైనా యానిమే కోసం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.